అందరికీ నమస్తే. విజ్ఞాన శాస్త్రము అర్థము, స్వభావము, పరిధికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం శాస్త్రీయ వైఖరులు, విజ్ఞాన శాస్త్ర బోధన ఫలితంగా మనలో పెంపొందేటటువంటి విలువలు మరియు విజ్ఞాన శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉండేటటువంటి సంబంధాల గురించినటువంటి అంశాలను నేర్చుకుందాం. దీంట్లో భాగంగా గతంలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఈసారి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉండబోతోంది, ఏ ఏరియాలలో మనకు ప్రశ్నలు ఎక్కువగా వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. దీంట్లో భాగంగా శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలనలోకి తీసుకుంటే, ఇక్కడ శాస్త్రీయ వైఖరి అనేది దీనికి సంబంధించి ఒక విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా ఏ విధమైనటువంటి యాటిట్యూడ్స్ ఒక వ్యక్తిలో పెంపొందించబడతాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ఈ శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తాం. ముఖ్యంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత ఒక వ్యక్తిలో సంతోషం కానివ్వండి, ఆనందం కానివ్వండి వెల్లువిరుస్తాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త వారిలో వారే ఆ శాస్త్రీయ విజ్ఞానపు అంశాలను అనుభూతి చెందడం వలన వారిలో సంతోషం మరియు ఆనందం అనేది కలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తరగతి గదిలో ఏదైనా ఒక అంశాన్ని లేదా ఒక పరికరాన్ని గురించి వివరించిన తర్వాత విద్యార్థికి అదే వస్తువు తన యొక్క దైనందిన జీవితంలో ఎప్పుడైనా తారసబడినప్పుడు కలిగేటటువంటి ఆనందంతో ఈ ఆనందాన్ని మనం పోల్చవచ్చు. అంటే శాస్త్రీయ పరిశోధనలు చేసేటటువంటి క్రమంలో ఆయా శాస్త్రవేత్తలు ఆ అంశాలను నిరూపించబడిన తర్వాత లేదా ఏదైనా క్రొత్తదైనటువంటి దృగ్విషయాన్ని గుర్తించిన తదుపరి వారికి ఆ ఆనందం అనేది వెలువరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ వారిలో వారే ఆనందాన్ని ఇక్కడ పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర బోధన వలన వచ్చేటటువంటి మరొక వైఖరిగా మనం ఇక్కడ నమ్రత గురించి చెప్తాం. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వం గురించి ఇక్కడ మనకు తెలుస్తుంది. దీనికి ఒక అతి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా న్యూటన్ మహాశయుడు గురించి మనం చెప్పుకుంటాం. న్యూటన్ మహాశయుడు తను సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా తన పూర్వీకుల మీద నెట్టివేసి వారి యొక్క పరిశోధనల ఫలితంగానే నేను ఇంత అద్భుతంగా ఇన్ని విషయాలు కనుగొనగలిగాను అనేటటువంటి అంశాన్ని వినమ్రపూర్వకంగా వెల్లడించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నేను వైజ్ఞానిక విశ్వంలో ఇంకా ముందుకు చూడగలిగానంటే దానికి నా పూర్వులైన శాస్త్రవేత్తల భుజస్కంధాలపైన నిలబడమే కారణమని న్యూటన్ మహాశయుడు వివరించినటువంటి ఈ స్టేట్మెంట్ మనకు తను ఎంత వినమ్రంగా తన పూర్వీకుల పట్ల ఉన్నాడో మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర వైఖరిని అవలంబించుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, వీరు వారి పూర్వీకుల ఎడల గౌరవాన్ని పెంపొందించుకుంటూనే భవిష్యత్తు పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండాలి తప్పిస్తే శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకున్నటువంటి ఉపాధ్యాయులు లేదా విద్యార్థులు తమ పూర్వీకులను కించపరిచేటటువంటి మనస్తత్వాన్ని, అదేవిధంగా తోటివారిని గేలి చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక శాస్త్రీయ వైఖరిగా మనం ఇక్కడ నమ్రత గురించి చెప్తాము. నమ్రతకు సంబంధించి న్యూటన్ మహాశయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి చెప్తాం. ఒక వ్యక్తి ఎదిగాడు అంటే అంతకు ముందున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పరిశీలనలు మరియు పరిశోధనలు అద్భుతంగా తనకు పనికి వచ్చాయి కాబట్టే అతను అంత గొప్పగా ముందుకు వెళ్ళగలగడానికి ముఖ్యమైనటువంటి కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలామంది వ్యక్తులు తాము చదువుకున్న తర్వాత ఈ సమాజం తనకు ఉపాధి చూపించలేకపోతుంది కాబట్టి సమాజం మీద నిందలు వేస్తూ తనని ఆ సమాజాన్ని దూషించేటటువంటి క్రమంలో ఇటువంటి వైఖరి అవలంబించినటువంటి వ్యక్తులను కనుక మనం ఉదాహరణలుగా చెప్పగలిగితే వారిలోని ఆ దూషణ పర్వాన్ని తగ్గించవచ్చు మరియు పూర్తిగా నిర్మూలించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చదువుకున్నటువంటి వ్యక్తి కేవలం ఉద్యోగం రాలేదన్నటువంటి ఒకే ఒక్క నెపంతో సమాజాన్ని దుర్భాషలాడడం అనేది ఎంత చెడుకు దారితీస్తుందో ఈ న్యూటన్ మహాశయుడి యొక్క స్టేట్మెంట్ ద్వారా మనకి ఇక్కడ తెలిసే అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవాలి. తర్వాత నమ్రత అంటే గర్వము మరియు అహంకారం లేకపోవడం అని, ఇక్కడ ఏదైనా అపజయం కనుక ఎదురైతే అపజయాన్ని లెక్క చేయకపోవడం, అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఈ అపజయాలన్నీ కూడా వారు చేసేటటువంటి పరిశోధనలో కలిగే ముందడుగుగా వాళ్ళు పరిగణిస్తారు. అంటే శాస్త్రవేత్తకు ఏదైనా ఒక అంశంలో అపజయాన్ని కనుక ఎదుర్కొన్నప్పుడు తను ఆ అపజయాన్ని హుందాగా
స్వీకరించి దాంట్లో ఉండేటటువంటి లోటుపాట్లు వైఫల్యాలకు తగినటువంటి కారణాలను బేరీజు వేసుకొని దానికి సంబంధించి మరొక నూతన పద్ధతిని అవలంబించడం ద్వారా తను సక్సెస్ పొందేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా థామస్ ఆల్వా ఎడిసన్కు సంబంధించి విద్యుత్ బల్బును కనుగొనేటటువంటి క్రమంలో ఫిలమెంట్కు సంబంధించి ఎన్నో పరిశీలనలు చేస్తాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈ క్రమంలో భాగంగా ప్రత్తికి సంబంధించినటువంటి కాటన్ బోల్లోని ఆ తంతులను కానివ్వండి, తర్వాత చెరుకు పై పొట్టు కానీ చెరుకులో ఉండేటటువంటి పై పిప్పిని కూడా తను ఫిలమెంట్కి ప్రత్యామ్నాయంగా వాడినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఎప్పుడైతే ఫిలమెంట్గా ఒక అత్యధికమైనటువంటి నిరోధకత కలిగినటువంటి మెటల్స్ని అక్కడ వినియోగించారో, తర్వాత బల్బులో ఉండే గాలిని మొత్తాన్ని నిర్మూలించేసి తొలగించి అక్కడ మందకొడి వాయువులని ప్రవేశపెట్టారో అప్పుడు మాత్రమే థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క ఆ బల్బ్ అనేది సక్సెస్ అయినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అయితే విఫలమైన ప్రతిసారి ఎడిసన్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బల్బును ఆవిష్కరించే క్రమంలో ఏ ఏ పద్ధతులలో చేయకూడదో నేను తెలుసుకున్నాను, ఇప్పుడు ఏ పద్ధతిలో చేయవచ్చో తెలుసుకోవడమే ఒకటి మిగిలింది అనేటటువంటి ఒక ఆశావాద దృక్పథంతో ఇక్కడ శాస్త్రవేత్తలు ఉంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత 1908లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి పాల్ ఎన్రిచ్ అనేటటువంటి శాస్త్రవేత్త 5 సార్లు అపజయాలు మూటగట్టుకున్న తర్వాత సిఫిలిస్ నివారణకు మందును కనిపెట్టి దానిని సాల్వార్సన్ 606 అనేటటువంటి పేరు పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. 606 అనేటటువంటి నెంబరు 605 అపజయాల తర్వాత పొందినటువంటి విజయానికి సంకేతంగా తను సంతోషంగా పేరు పెట్టుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత హోవార్డ్ రోజర్స్ అనేటటువంటి రసాయన శాస్త్రవేత్త కలర్ ఫోటో రావడానికి కావాల్సినటువంటి రాసాయనిక సంయోగ పదార్థాలు కనుక్కోవడానికి 15 సంవత్సరాలు సుమారు 5000 రకాలైనటువంటి వేరువేరు రసాయనాలతో ప్రయోగం చేసి 5001వ రూపొందించినటువంటి రసాయన సంయోగ పదార్థాలతోటి విజయం సాధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ప్రధానంగా విజయం అనేది ఏ ఒక్కరికో ఒక్కసారికో పరిమితం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. పలు పరిశీలనలు చేసిన తర్వాత ఎన్నో వరుస వైఫల్యాలను మూటగట్టుకున్న తర్వాత సైతం విజయాన్ని పొందినటువంటి ఈ శాస్త్రవేత్తల యొక్క కృషిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కృషిని అభినందించడం కూడా ఒక శాస్త్రీయమైనటువంటి వైఖరిగా మనం ఇప్పుడు చెప్తాం. కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులను దూషణలతో కాలం గడిపేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కానీ ఒక శాస్త్రీయ విజ్ఞానపు వైఖరులను అలవర్చుకున్నటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల యొక్క దూషణలను హుందాగా స్వీకరిస్తూ వాటిని తన యొక్క గెలుపు బాటకు సోపానాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోయేటటువంటి తత్వాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. కానీ వారి యొక్క దూషణలు మనసులోకి తీసుకొని తన యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో చూసినట్లయితే ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తాయి. తర్వాత విజ్ఞాన శాస్త్ర వైఖరులకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కనుక చూస్తే క్యూరియాసిటీని కలిగి ఉండడం అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రకృతిలో జరిగేటటువంటి సహజమైనటువంటి దృగ్విషయాలను కూడా ఎంతో కుతూహలంతో వాటిని పరిశీలిస్తూ వాటికి సంబంధించినటువంటి కారణాలను అన్వేషించేటటువంటి క్రమంలో ఇక్కడ శాస్త్రవేత్తలు ఉంటారు. అదేవిధంగా మూఢనమ్మకాలు లేకపోవడం, ఏ విషయాన్ని కూడా గుడ్డిగా ఒకటేసారి చెప్పిన వెంటనే నమ్మకపోవడం కూడా ఇక్కడ శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. గతంలో ఈ కొరివిదయ్యాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రాచీన గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా మనకు కనిపించేవి. కానీ ఇదే కొరివిదయ్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఈ మధ్య కాలంలో అసలు మనకు కనిపించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కొరివిదయ్యాల యొక్క ఉనికి అనేది పూర్తిగా దూరమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. వాస్తవానికి కొరివిదయ్యాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే గతంలో వైద్య సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం వలన ఈ పశు సంపద అనేది ఎక్కువగా మృతి చెందుతూ ఉండేది. కాబట్టి గ్రామస్తులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పశువుల్ని దూరంగా ఊరి బయట వాటిని విసిరేసి వచ్చేవాళ్ళు. దానికి సంబంధించి పూడ్చిపెట్టేటటువంటి అలవాట్లు కూడా అప్పట్లో ఉండకపోయేది. సో ఈ రకమైనటువంటి ఈ మృతజీవుల యొక్క కళేబరాలను రాబందులు, గద్దలు వంటివి తినేసిన తర్వాత మిగిలినటువంటి ఎముకలు అక్కడ ఎండకు, వేడికి, వానకు శైథిల్యం చెందుతూ వాటిలోని భాస్వరం ఎప్పుడైతే గాలికి ఎక్స్పోజ్ అవుతుందో ఆ క్రమంలో అక్కడ మంట వచ్చేటటువంటి సందర్భాన్నే మనం ఇక్కడ అక్కడ ఉండేటటువంటి గ్రామీణులు దానికి సంబంధించినటువంటి సరైన అవగాహన లేక దాన్నే కొరివిదయ్యాలుగా భ్రమపడి రావడంతో
చనిపోయినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇక్కడ మూఢనమ్మకాలు లేకపోవడం అనేది కూడా మనకి ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానపు వైఖరిగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే కొరివిదయ్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, దానికి ప్రాథమిక కారణాలు మనకు తెలిసినాయో ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం పూర్తిగా మర్చిపోయినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇవి శాస్త్రీయ విజ్ఞానం అందించినటువంటి ఒక మంచి అలవాట్లుగా మనం ఇక్కడ పరిగణించుకుంటాం. తర్వాత ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఖచ్చితంగా మరియు నిజాయితీతో కొలవడం అనేది కూడా ఇక్కడ శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా విశాల దృక్పథాన్ని కలిగి ఉండడం మరియు ఇతరుల పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించడం కూడా శాస్త్రీయ వైఖరులు అందించేటటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్షణంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. తర్వాత ఎల్లప్పుడూ తను స్వీకరించిన వాటిలలో లేదా తెలుసుకున్న వాటిలలో కేవలం సత్యాలను మాత్రమే నమ్మడం, అదేవిధంగా సహనశీలతను కలిగి ఉండడం, తొందరపడి నిర్ణయాలు చేయకపోవడం వంటి లక్షణాలు కూడా ఇక్కడ మన శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి అంశాలుగా చూడవచ్చు. అదేవిధంగా లక్ష్యాత్మకత మరియు నూతన అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలను సేకరించి వాటిని పఠించడంలో ఆసక్తిని కలిగి ఉండటం, అదేవిధంగా ప్రయోగ ఫలితాలకు సంబంధించి సమయానుకూలంగా ఇక్కడ సమయాభావం అవుతుందన్న ఉద్దేశంతో ప్రయోగ ఫలితాలను తనకు అనుకూలంగా రాసుకోకుండా నిజాయితీగా వచ్చిన ప్రయోగ ఫలితాలనే నమోదు చేసి ఒకవేళ దాంట్లో ఏమైనా వైఫల్యాలు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్స్ ద్వారా అవసరమైతే మరొకసారి ప్రయోగాన్ని చేసి అవి ఖచ్చితంగా వచ్చేంత వరకు నిరీక్షించడం అనేది కూడా ఇక్కడ శాస్త్రీయ వైఖరి అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఏ నిర్ణయం కూడా అంతిమ నిర్ణయంగా అంగీకరించకపోవడం అనేది, తర్వాత ఒక పరిస్థితిని నియంత్రించగలిగేటటువంటి చరరాశులను గుర్తించగలగడం అనేది ఇక్కడ మనకు శాస్త్రీయ వైఖరి అందించేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూడవచ్చు. అనుధార్మికతకు సంబంధించి అనువిచ్చితికి సంబంధించినటువంటి ఒక కేంద్రక చర్యలో భాగంగా వెలువడేటటువంటి ఎక్సెస్ న్యూట్రాన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చో గుర్తించిన తర్వాతనే ఇక్కడ కేంద్రక రియాక్టర్లు తయారైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ వైఖరిగా ఒక పరిస్థితిని నిర్ణయించేటటువంటి చలరాశులు ఏ విధంగా ఉంటాయో ఆ పరిస్థితిని ఆ చలరాశులు ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయగలుగుతాయో గమనించుకోవడం అనేటటువంటి శాస్త్రీయ వైఖరిని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత ప్రతి ఒక్క దృగ్విషయానికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుందనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం, అదేవిధంగా ఏదైనా ఒక అంశాన్ని విమర్శనాపూర్వకంగా దాన్ని పరిశీలించేటటువంటి వైఖరిని కలిగి ఉండడం, అదేవిధంగా స్వతంత్రమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ విజ్ఞానం అందించేటటువంటి శాస్త్రీయ వైఖరుల ఆధారంగా వెలువడతాయి. అదేవిధంగా మనలో ఇమిడి ఉంటాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. ఇంకొక రకంగా చూసినట్లయితే ఇవన్నీ కూడా శాస్త్రవేత్తల్లో సహజ సిద్ధంగా ఉండేటటువంటి లక్షణాలుగా మనం చూస్తాం. ఈ లక్షణాల ఆధారంగానే సాధారణ మానవునికి, శాస్త్రీయ వైఖరులు ఉన్నటువంటి మానవునికి, అదేవిధంగా శాస్త్రవేత్తలకు మధ్యలో ఉండేటటువంటి ఆ స్వల్పమైనటువంటి వేరియేషన్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ శాస్త్రీయ వైఖరుల ద్వారా ఒక వ్యక్తిలో ఏ విధమైనటువంటి మార్పులు కలుగుతాయో వాటికి సంబంధించినటువంటి అంశాలలో క్రింది వారిలో శాస్త్రీయ వైఖరి అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థుల్లో వెలువడేటటువంటి లేదా పెంపొందేటటువంటి విలువలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మనకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి విజ్ఞాన శాస్త్ర బోధన విలువలకు సంబంధించిన అంశాలు కనుక మనం గమనిస్తే మానవ జీవిత సరళిని విప్లవాత్మకంగా మార్చేసి జీవన ప్రగతికి విజ్ఞాన శాస్త్రం కారణమవుతుంది. అంటే సమాజానికి ఎల్లప్పుడూ విజ్ఞాన శాస్త్రం అనేది అనేక అమూల్యమైనటువంటి సాధనాలు, పద్ధతులు, ప్రక్రియలు మరియు విలువలకు సంబంధించినటువంటి అంశాలను అందిస్తూ మానవ జీవితం అనేది విపరీతంగా ప్రభావితాన్ని చేస్తూ వారి యొక్క అభివృద్ధికి పట్టం కట్టేటటువంటి అంశాలనే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం ఫలితంగానే మానవ జీవితం అనేది సరళీకరించబడి ప్రస్తుతం ఆధునీకరణ వైపుగా అడుగులు వేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము విజ్ఞాన శాస్త్ర బోధన అనేది జాతీయ అభివృద్ధి, పురోగతి, భద్రత, ప్రణాళికాబద్ధమైనటువంటి నాణ్యత, శాస్త్ర సాంకేతిక విద్యల్లో పరిశోధన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వీటన్నిటి యొక్క మేలుకొలిగగా ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనకు ఉండేటటువంటి పాఠ్యాంశాలు,
బోధనా పద్ధతులు, బోధనా మెలకువలు ఇవన్నీ కూడా దేశ అభివృద్ధి మరియు జాతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే రూపొందించబడినాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి అంశాన్ని చూడవచ్చు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం 1986 ప్రకారము విద్యలో విలువల యొక్క ప్రాధాన్యతను నొక్కి వక్కానించినటువంటి ఒక విద్యా విధానంగా 1986 జాతీయ విద్యా విధానాన్ని మనం ఇక్కడ పేర్కొనవలసి వస్తుంది. మహాత్మా గాంధీ అందించినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం విద్య యొక్క లక్ష్యము ఒక మంచి శీల ప్రవర్తన ఉన్నటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తులను రూపొందించుకోగలగడమే, అంతేగాని కుత్సిత స్వభావం ఉన్నటువంటి మనుషులను రూపొందించేటటువంటి క్రమంలో ఈ మంచి విద్య అనేది లేదా విద్య యొక్క లక్ష్యం కాకూడదు అనేటటువంటి ఓరియంటేషన్లో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని చూడవచ్చు. ప్రస్తుతం సమాజంలో అన్ని రకాలైనటువంటి విలువలు కలిగినటువంటి మనుషులు అందుబాటులో ఉన్నా కూడా మంచి స్వభావం ఉన్నటువంటి మనుషులను ఎక్కువగా పెంపొందించుకునేటటువంటి క్రమంలోనే విద్య యొక్క లక్ష్యాలు ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత ఐన్స్టీన్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ వ్యక్తి అనేవాడు మానవాళికి ఒక ఉన్నతమైనటువంటి జీవనం రావాలంటే జ్ఞానము నైపుణ్యము రెండూ మాత్రమే ఇక్కడ పనిచేయవు. ఉన్నతమైనటువంటి విలువలు నైతిక ప్రమాణాలు కలిగినటువంటి వారినే మానవజాతి మహనీయులుగా భావిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఐన్స్టీన్ ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతం ఆధారంగా చెప్పుకోవచ్చు, ఈ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటి నైతిక ప్రమాణాలు ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తుల జాబితాలో ఐన్స్టీన్ని కూడా మనం పరిగణిస్తాం. ఇక్కడ తనిచ్చినటువంటి సిద్ధాంతము దాన్ని మానవజాతి యొక్క వినాశనానికి తీసినటువంటి క్రమంలో ఐన్స్టీన్ ఎంతో బాధపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. నేను మానవాళి యొక్క ప్రయోజనాలకు నా యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తే మానవాళి యొక్క వినాశనానికి కూడా నా యొక్క సిద్ధాంతాలను ఉపయోగించుకుంటున్నారే అని చెప్పేసి బాధపడినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ ఐన్స్టీన్ నుంచి చూడవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి విలువలను కనుక మనం పరిశీలిస్తే దీంట్లో మొదటగా బౌద్ధిక విలువలకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. ఇక్కడ బౌద్ధిక విలువలకు సంబంధించి విజ్ఞాన శాస్త్రం సాధించినటువంటి ప్రగతి అనేది మానవాళికి ఎంతో మేలు చేసినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక ప్రశ్న, ఆలోచన లేదా ఊహ, పరిశోధన అనేవి ఒక కొత్త రకపు ఆవిష్కరణలకు నాంది పలుకుతాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మొబైల్ ఫోన్లనే కనుక మనం పరిశీలనకు తీసుకుంటే గతంలో ఉండేటటువంటి ల్యాండ్ ఫోన్ స్థాయి నుంచి మనం ఇక్కడ సెల్ ఫోన్ స్థాయికి ఎదిగినాం. కాబట్టి ఇక్కడ మానవ జాతిని సరళీకరించేటటువంటి క్రమంలో భాగంగా ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు, పరిశోధనలు ఇక్కడ మనకు నూతన రకమైనటువంటి ఆవిష్కరణలకు దారితీసినటువంటి అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. ప్రస్తుతం నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కనుక విజయవంతమైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిమాణంలో ఉన్న మొబైల్ ఫోన్లు రేపు కేవలం ఒక అంగుళం పరిమాణానికి చేరుకోవడంలో ఎంతో కాలం పట్టదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తద్వారా వీటిని చిప్ల రూపంలో లేదా పెన్నులకు సంబంధించి పెన్నులు కేవలం రాతపూర్వకంగానే కాకుండా ఒక మొబైల్ ఫోన్గా కూడా దాన్ని మనం రూపం యొక్క మార్చేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనం మన యొక్క పరిశోధనలు, మన యొక్క ఆవిష్కరణలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతిదినం అనేక నూతన విషయాలు, పద్ధతులు చేరడం వలన ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిమితి అనంతంగా విస్తరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. గతంలో గణితము, విజ్ఞాన శాస్త్రము, తర్కము వంటి విషయాల మీదనే శాస్త్రవేత్తల యొక్క అధ్యయనాలు కొనసాగుతుండగా ఇప్పుడు వాటిలోకి పలు నూతన శాస్త్ర అంశాలు కూడా జోడించబడి వారి యొక్క పరిధిని విస్తృతం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మానవుని యొక్క మేధా సంపత్తిని పదును పెట్టేటటువంటి ఒక విలువైనటువంటి సాధనంగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. శాస్త్ర అభ్యసనం వలన విద్యార్థులలో జిజ్ఞాస, నేర్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస, కుతూహలము మరియు నేర్చుకున్న అంశాల ఆధారంగా బుద్ధి కుశలత పెంపొందుతుంది. అదేవిధంగా వారిలో మేధో వికాసం కలుగుతుంది అనేటటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ ప్రయోగాలు చేసేటటువంటి క్రమంలో ఒక విద్యార్థి మరొక విద్యార్థితోటి సహాయ సహకారాలు అందించుకోవడం వలన వారిలో సహజీవనం మరియు విశాలమైనటువంటి భావాలు అలవడేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా సమాజంలో ఘర్షణపూరితమైనటువంటి వైఖరులకు విరుద్ధంగా వారు మంచి నిర్ణయాలను తీసుకోగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన అనేది అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ భౌతిక రసాయన శాస్త్రాలనే కాకుండా జీవశాస్త్రాలను కూడా చదవడం వలన అక్కడ దేహానికి సంబంధించి మరియు జీవులకు సంబంధించినటువంటి జ్ఞానము, జిజ్ఞాస ఏర్పడి సత్యాన్వేషణకు ప్రేరేపించబడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా
నిష్పక్షపాత నిర్ణయాలను తీసుకునేటటువంటి సామర్థ్యం కూడా మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన వలన ఏర్పడుతుంది. ఇదే కాక విశాల దృక్పథం ఏర్పడడం మరియు శాస్త్రపరంగా నేర్చుకున్నటువంటి ఈ విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దైనందిన జీవితంలో వినియోగించుకోగలిగేటటువంటి మెలకువలు కూడా ఇక్కడ పెంపొందించబడతాయి. వీటన్నిటిని మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనలోని బౌద్ధిక విలువలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి బౌద్ధిక విలువలుగా పరిగణించబడేవి ఏవి లేదా పరిగణించబడనివి ఏవి అనే ఓరియంటేషన్లో ఇక్కడ మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరియు విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి మరొక విలువకు సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే వ్యావహారిక, ఉపయోగిక, ప్రయోజనాత్మక విలువలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. మానవుడి నిత్యావసరాలైనటువంటి తాగునీరు, ఆహారము, వసతి, వస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తుత రూపంలో ఉన్నాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం విజ్ఞాన శాస్త్ర ఫలాలుగానే మనం చెప్పుకుంటాం. ఈ రకమైనటువంటి అంశాలను మనం విద్యార్థులకు క్షుణ్ణంగా బోధించడం వలన వారికి విజ్ఞాన శాస్త్రం పట్ల అంతులేని ఉత్సుకత మరియు జిజ్ఞాస కలుగుతుంది. అదేవిధంగా ఆయా అంశాల పట్ల సరైనటువంటి అవగాహన పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యము, పారిశుద్ధ్యము, వైద్యము, వ్యవసాయము ఈ విధమైనటువంటి అనేక రంగాలలో విజ్ఞాన శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వ్యవసాయ రంగంలో కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే గత సంవత్సరాలలో వ్యవసాయంలో ముఖ్యంగా ఎడ్ల సహాయంతో దున్నడం ద్వారా అక్కడ నేలని గుల్లగా చేసేటటువంటి కార్యక్రమాలు అవలంబించబడేవి. ప్రస్తుతం ఈ స్థానంలో ట్రాక్టర్లను మరియు ఇతర యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో తక్కువ కాలంలో ఎక్కువ పనిని చేస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. మనుషులను, మానవ వనరులను ఉపయోగించడం ద్వారా ఎక్కువ కాలంలో తక్కువ పని జరిగితే యంత్రాల యొక్క వినియోగం వలన తక్కువ కాలంలోనే ఎక్కువ పని జరిగి రైతుకు అత్యంత మేలు జరిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అయితే ఈ పరికరాలను రైతు సొంతంగానే సమకూర్చుకున్నట్లయితే అక్కడ ఉత్పాదక వ్యయం అనేది తక్కువ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పలు అంశాలను మనం విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఫలాలుగానే మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అదేవిధంగా సమాచార రంగంలో అంతర్జాలము, సెల్ ఫోన్లు ఎప్పుడైతే చేరినాయో దీని ద్వారా విజ్ఞాన శాస్త్రం అనేది ఎంతో ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తద్వారా మానవుని యొక్క జీవన శైలి అనేది పెక్కు మార్పులకు లోనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. జీవితం సౌఖ్యంగా, సుఖవంతంగా మారడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఉపకరణాలను ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గడ్డిని కోసేటటువంటి కొడవల నుంచి ప్రస్తుతము పొలం కోయడానికి ఉపయోగించేటటువంటి కోత యంత్రాల వరకు, వరి కోత యంత్రాల వరకు కూడా విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి సాధనాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఒక పనిముట్టు అంటే మానవుడి యొక్క పనిని సరళీకరించి దానిని త్వరగా చేయగలిగేటటువంటి ఒక సాధనంగా, అందుకు ఉపకరించేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ ప్రస్తుతం పనిముట్లను పరిగణించాల్సి వస్తుంది. ఇటువంటి ఎన్నో రకమైనటువంటి పనిముట్లను మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా అందుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మానవుని యొక్క జీవిత శైలిని, అతని యొక్క జీవన స్థాయిని గణనీయంగా పెంచినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం వల్ల వచ్చేటటువంటి వ్యావహారిక విలువగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ జీవశాస్త్ర అధ్యయనం ద్వారా వ్యక్తుల సమూహాలతోటి ఆరోగ్యకరంగా జీవించుకునేటటువంటి క్రమంలో సుఖజీవనాన్ని కొనసాగించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధనంగా విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. జీవశాస్త్రం అనేది మరికొన్ని రకమైనటువంటి శాస్త్రాలకు పునాది వేసింది. కాబట్టి ఇక్కడ జీవ భౌతిక శాస్త్రము, జీవ రసాయన శాస్త్రం అనేటటువంటి శాస్త్రాల ఆవిర్భావం ద్వారా శాస్త్రీయ విజ్ఞానం యొక్క పరిధి మరింత పెరిగింది, విస్తృతమైంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. జీవశాస్త్రాన్ని చదివిన వారు ఎక్కువగా ప్రధానంగా పరిశుభ్రతను పాటించడంలో ముందుంటారని, వీరు పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇతరులకు కూడా బోధిస్తూ వారిలోనూ ఆరోగ్య స్పృహను కల్పించడంలో ముందుంటారనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. జీవశాస్త్రాన్ని చదివినటువంటి వారు సమీకృతమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకుంటారు. కాబట్టి వీరిలో అక్కడ రోగ నిరోధక వ్యవస్థ అత్యధికంగా పెంపొందించేటటువంటి అంశాలను కూడా మనం గమనించవచ్చు. తర్వాత వీరు జీవుల యొక్క ప్రాధాన్యతను గుర్తించినందువలన మొక్కలు మరియు ఇతర జంతువులకు సంబంధించి ఎటువంటి హానిని చేకూర్చకుండా వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనేటటువంటి అంశాలు కూడా వీరు ఇక్కడ చూసుకునేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ప్రకృతి సమన్వయాన్ని కాపాడడంలో సహజ వనరులను అవసరమైనటువంటి మేరకే వినియోగిస్తూ దుబారా దుర్వినియోగం చేయకుండా ఉండేటటువంటి క్రమంలో ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానం అనేది మనకు ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్రీయ విజ్ఞానపు పద్ధతులను పాటించడం వలన తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పాదకతను మనం పొందవచ్చు అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు.
తర్వాత జీవశాస్త్రాన్ని చదవడం వలన వ్యాధులకు సంబంధించినటువంటి అవగాహన కలగడం వలన ఇక్కడ మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా దానిలో ఉండేటటువంటి కారణాలను తెలుసుకొని ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి నివారణోపాయాలను కూడా వీరు పెంపొందించుకుంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్ర బోధన వలన కలిగేటటువంటి మరి ఒక ముఖ్యమైనటువంటి విలువగా మనం ఇక్కడ క్రమశిక్షణ విలువలకు సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకుంటాం. క్రమశిక్షణ విలువలకు సంబంధించి చూస్తే విజ్ఞాన శాస్త్ర అభ్యసనంలో విద్యార్థులు పరిశీలించడం, కొలవడం, రీడింగులు తీసుకోవడం, వివిధ రకాలైనటువంటి పరికరాలను సక్రమంగా అమర్చడం మరియు ప్రయోగం చేసేటటువంటి నైపుణ్యాలను పెంపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగా వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి నైపుణ్యాలను పొందుతారు. అదేవిధంగా ప్రయోగశాలలో నిశ్శబ్దంగా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో పనిచేయడం అలవాటవుతుంది. కాబట్టి ఇదే రకమైనటువంటి వైఖరి వారి యొక్క జీవన విధానంలో కూడా పెంపొందించుకోవడం ద్వారా ఒక క్రమశిక్షణాపూరితమైనటువంటి వాతావరణంలో వారు పెరిగేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ఇదే రకమైనటువంటి క్రమశిక్షణ వారి యొక్క తోటివారికి అందించడం వలన ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సమాజాన్ని మనం ఆవిష్కరించిన వారిని అవుతాం. అదేవిధంగా ఆలోచించడంలో పరిపక్వత, మానసికంగా ఏకాగ్రత, సమస్య పరిష్కారంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యవహారాలు కూడా మనకు శాస్త్రీయ విజ్ఞానం అందించినటువంటి క్రమశిక్షణ విలువలుగా మనం ఇక్కడ చూడవచ్చు. శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఎవరు కూడా తమ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలించేటటువంటి క్రమంలో వీళ్ళు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉండేటటువంటి అంశాలను చూడవచ్చు. విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విలువగా వృత్తి విలువకు సంబంధించినటువంటి విలువలను పేర్కొంటాం. ఇక్కడ వారు చేసేటటువంటి పనికి సంబంధించి ఒక అంకిత భావాన్ని కలిగి ఉండేటటువంటి తత్వాన్ని ఇక్కడ వ్యక్తులు శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా కలిగి ఉంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. శాస్త్రజ్ఞుల నిరంతర పరిశోధన ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అనేది ప్రస్తుతం శాఖోపశాఖలుగా విస్తరించిన అంశాలు కనుక మనం బేరీజు వేసుకుంటే ఇది గతంలో భౌతిక, రసాయన మరియు జీవశాస్త్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి విజ్ఞాన శాస్త్రము ప్రస్తుతము మరికొన్ని నూతన శాఖలను జోడించుకొని తమ యొక్క పరిధిని ఎంతో విస్తృతపరుచుకున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. జీవ రసాయన శాస్త్రము, జీవ భౌతిక శాస్త్రము, వ్యవసాయ రసాయన శాస్త్రము, పారిశ్రామిక రసాయన శాస్త్రము, ఫుడ్ టెక్నాలజీ ఆహార సాంకేతిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, భూభౌగోళిక శాస్త్రము, ఖగోళ శాస్త్రం అనేటటువంటి మరెన్నో శాఖలుగా ఇక్కడ నూతన విజ్ఞానం అనేది నిరంతరం ఆవిష్కరించబడుతూనే ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. తద్వారా ప్రతి రంగంలోనూ యువతకు నూతనమైనటువంటి ఉపాధి అవకాశాలు పెంపొందుతున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ రంగంలో కానివ్వండి, శాస్త్రీయ విజ్ఞానంలో కానివ్వండి అందినటువంటి ఒక ఉపాధి మరికొంతమందికి పరోక్షంగా ఉపాధిని కల్పించేటటువంటి పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయా రంగాలలో ఉపాధి పొందిన వారు పరోక్షంగా మరికొంతమందికి ఉపాధిని కల్పించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా ఒక దేశంలో నిరుద్యోగ సమస్య అనేది గణనీయంగా తగ్గేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఫలంగా కంప్యూటరీకరణ గురించి మనం చెప్పుకుంటాం. కంప్యూటరీకరణ ఫలాల వలన టెలిఫోన్, రేడియో, దూరదర్శిని, బ్యాంకింగ్, రహదారులు, భవనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు ఇలా రకరకాలైనటువంటి కొత్త వృత్తులకు సంబంధించినటువంటి అంశాలను కనుగొనడం జరిగింది. కాబట్టి ఆయా రంగాలలో నిపుణులైన వారికి అత్యంత మెరుగైనటువంటి జీవనోపాధిని కల్పించే దిశగా ఆయా సంస్థలు తోడ్పడేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. ఎక్కడైతే స్కిల్స్ ఉన్న వ్యక్తులు లభ్యమవుతారో ఆయా దేశాలు అత్యధికంగా అవి లాభపడుతూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు అధికంగా ప్రయాణిస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. మరికొన్నిటి విలువలను కనుక మనం పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా నైతిక విలువలు కూడా పెంపొందుతాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం కూలంకషంగా చర్చించుకోవాలి. నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే శాస్త్రజ్ఞులు నిరంతరం అంకుటిత దీక్షతో, నిజాయితీతో పరిశోధనలు జరుపుతారు. వీరు జరిపేటటువంటి పరిశోధనలో ఎలాంటి పక్షపాతాలకు, ఎలాంటి రాగద్వేషాలకు కూడా అవకాశాలు ఉండవు. శాస్త్ర పరిశీలనలు వాస్తవాల మీద మరియు సత్యాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వారు అందించేటటువంటి ఆవిష్కరణలు కూడా మానవాళికి ఎంతో మేలు చేసేటటువంటివిగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత శాస్త్రజ్ఞులు ఒకవేళ వారు చేసేటటువంటి పరిశోధనల ద్వారా తమకు ఏమొస్తుందనేటటువంటి స్వార్థంతో, ఫలాపేక్షతో గనక పనిచేస్తే ప్రస్తుతం సమాజం ఇంత అభివృద్ధి చెందకపోయి ఉండవచ్చు. వారి యొక్క నిస్వార్థ
మరియు పక్షపాతరహితమైనటువంటి పరిశోధనల ఆధారంగానే సమాజం ఇంతగా అభివృద్ధి చెందిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వాస్తవంగా స్వతసిద్ధంగా మానవుల్లోనే కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును కొన్నట్లయితే అది కేవలం తనకే మాత్రమే ఉపయోగపడాలనేటటువంటి వైఖరిని ఆయా వ్యక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే శాస్త్రీయ విజ్ఞానాన్ని క్షుణ్ణంగా నేర్చినటువంటి వ్యక్తులలో ఈ రకమైనటువంటి ధోరణి కొంత తక్కువగా కనబడుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ తను నేర్చుకున్నటువంటి అంశాలను ఇతరులకు కూడా పంచడం ద్వారా సమాజాన్ని ఒక అర్థవంతమైనటువంటి సమాజంగా మార్చేటటువంటి క్రమంలో వారి యొక్క పార్టిసిపేషన్ అత్యధికంగా ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. జ్ఞానం కొరకే అనేటటువంటి భావనతోటి సమాజం వారికి ఇచ్చినటువంటి పలు అవకాశాల ఆధారంగా వారికి అలవడినటువంటి ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని పలు నూతన ఆవిష్కరణలకు దారి చూపిస్తూ లేదా పలు నూతన ఆవిష్కరణలను ఆవిష్కరిస్తూ సమాజ హితం కోసమే ఈ శాస్త్రజ్ఞులు మరియు విజ్ఞాన శాస్త్రాన్ని చదివిన వారు ఎక్కువగా కష్టపడతారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎడిసన్ మహాశయుడికి సంబంధించినటువంటి విద్యుత్ బల్బు కానివ్వండి, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించిన తర్వాత న్యూటన్ మహాశయుడు కానీ ఎప్పుడూ కూడా పేటెంట్కు సంబంధించినటువంటి హక్కుల కోసం ఆశపడలేదు. కానీ విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ మానవుల్లోని వెర్రి వేయి తలలు వేస్తున్నట్లుగా ప్రస్తుతం పేటెంట్ హక్కులకు సంబంధించి ఎన్నో వివక్షతో కూడినటువంటి అంశాలు మనకు వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. దొంగతనంగా కొన్ని రకాలైనటువంటి సూత్రాలను కానివ్వండి, పద్ధతులను కానివ్వండి, దొంగతనంగా వాటిని సేకరించి వాటికి సంబంధించి పేటెంట్ హక్కులను పొంది దానిని నిజంగా కనుగొన్నటువంటి వ్యక్తులకు వాటి యొక్క ఫలాలు పూర్తిగా అందకుండా వారిని దూరంగా ఉంచేసేటటువంటి ఒక పూర్తి గందరగోళమైనటువంటి మూర్ఖపు వ్యవహారాలు మనం ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చూడవచ్చు. కానీ వాస్తవానికి శాస్త్రీయ విజ్ఞానం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి అంశాల జోలికి పోకుండా కేవలం వారి యొక్క స్వశక్తితోటే సమాజ హితాన్ని కోరుకునేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఐన్స్టీన్ కనుగొన్నటువంటి ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం ప్రకారము ఆటం బాంబు తయారు చేయడం ద్వారా తన యొక్క ఈ సిద్ధాంతము ఆటం బాంబు తయారీ ద్వారా అక్కడ నాశనానికి దారితీసిందనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఎంతో బాధపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ రంగానికి సంబంధించి డాక్టర్ రెడ్డి మరియు డాక్టర్ కిరణ్ మజుందార్ అనేటటువంటి శాస్త్రజ్ఞులు ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు చేసి అతి తక్కువ ఖర్చులోనే అతి తక్కువ ధరలకే రకరకాలైనటువంటి వివిధ మొండి వ్యాధులకు సైతం మందులను ఆవిష్కరిస్తూ సమాజానికి హితోపకరమైనటువంటి మేలు చేసేటటువంటి ఒక ఆవిష్కరణను తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఒకవేళ వీళ్ళే కనుక తమ యొక్క స్వార్థానికి ఈ అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే వారికి పేరు రానటువంటి అంశాన్ని, అదేవిధంగా వారు సమాజ హితం కోసం కాకుండా తమ యొక్క హితం కోసమే పనిచేసినట్లయితే వారి నుంచి వచ్చేటటువంటి ఆవిష్కరణలు ప్రజామోదం పొందవనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా వచ్చేటటువంటి మరొక విలువగా మనం సౌందర్యాత్మక విలువ గురించి మాట్లాడుకుంటాం. దీంట్లో భాగంగా శాస్త్రము అంటే ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా ప్రకృతికి సంబంధించినటువంటి సహజ దృగ్విషయాలను పరిశీలించేటటువంటి ఒక అధ్యయనంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సౌందర్యాత్మక విలువల్లో భాగంగా ప్రకృతి అనేది అందాలమయమైనటువంటి సౌందర్య నిలయంగా చెప్పుకుంటాం. తద్వారా భావ ఆనందాన్ని పొందేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ ప్రకృతి అధ్యయనంలో భాగంగానే పలు రకాలైనటువంటి కళలు కూడా మనకు అందుబాటులో వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రకృతిలో ఉండేటటువంటి సహజ దృగ్విషయాల ఆధారంగా ఈ రమణీయతను చూసి సంతోషపడిన వారెవరు ఉండరంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది విజ్ఞాన శాస్త్రం మనకు అందించినటువంటి సౌందర్యాత్మక విలువగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ రకంగా శాస్త్రవేత్తలు తమ యొక్క అంశాలను పరిశీలించుకుంటేనే ప్రకృతి అందించినటువంటి సౌందర్యానికి ముగ్ధులవుతూనే వారు అత్యంతంగా పరవశిస్తూ ఆనందాన్ని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తద్వారా వారిలోని వర్క్ ప్రెషర్ కానివ్వండి, వర్క్ టెన్షన్ కానివ్వండి, వారిలో కనపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తద్వారా వారు పూర్తిగా వారి యొక్క పనిలోనే నిమగ్నమై ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక రకంగా మనం కనుక గమనిస్తే అణువు నుండి బ్రహ్మాండం వరకు, సముద్ర గర్భం నుండి అంతరిక్షం వరకు అనంతంగా అవధులు లేని విశ్వంలో జరిగే అనేక సంఘటనల్లోని క్రమాన్ని, సౌష్ఠవాన్ని అధ్యయనం చేస్తూ సృష్టిలోని నిత్యత్వాన్ని, వివిధ శక్తుల మధ్య సంబంధాన్ని అభినందిస్తూ పరిశోధనా పరంపరలు కొనసాగేటటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ శాస్త్రవేత్తలను పరిశీలిస్తాం.
తాము సంపాదించినటువంటి విజయాలకే కాకుండా తమ తోటివారు సంపాదించినటువంటి విజయాలకు కూడా పులకించిపోతూ వారిని అభినందించేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఈరోజు శాస్త్రజ్ఞులను పరిశీలించవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ విధమైనటువంటి శాస్త్రీయ వైఖరిని గనక అవలంబించుకోగలిగితే నైతిక విలువలు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి సమాజాలుగా ఈ జీవన పరిణామ క్రమం అనేది మారిపోతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి సివి రామన్ సముద్ర ప్రయాణం చేస్తూ మధ్యధరా సముద్రం మీద ప్రయాణం చేసేటటువంటి క్రమంలో నీలంగా ఉన్నటువంటి సముద్రం ఆ రకంగా ఎందుకుంది అనేటటువంటి ఆసక్తిని చూసిన తర్వాతనే తను రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఒకవేళ తను కూడా మిగిలిన మనుషుల మాదిరిగానే దాన్ని ఒక సముద్రం మాదిరిగానే ఒక భౌతికపరమైనటువంటి అంశంగానే తను గుర్తించి వదిలేస్తే ఇక్కడ ఎటువంటి మేలు కలగకపోయేది. కానీ తనలో ఉండేటటువంటి ఈ రకమైనటువంటి శాస్త్రీయ వైఖరి ఆధారంగానే రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఒక సిద్ధాంతం మనకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి సమీకరణాలు, భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి నియమాలు నిజంగానే వాటి యొక్క అందాన్ని అనుభవిస్తూ దానిలో ఉండేటటువంటి దృగ్విషయాలను ఆహ్లాదంగా తీసుకుంటూ ఒక అందమైనటువంటి అనుభవాన్ని కలిగించేటటువంటి పరిణామ క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. శాస్త్రీయ అధ్యయనం ద్వారా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థిలో నిత్యం కలుగుతూనే ఉండాలి. వారు కూడా సహజమైనటువంటి దృగ్విషయాలను నిరంతరం పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిశీలించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక వ్యక్తిత్వపు సారం అనేది అతని యొక్క విజ్ఞాన సారం మరియు కళాతత్వము, సౌందర్య దృష్టిని బట్టి ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రసాయన శాస్త్ర సృష్టికర్త అయినటువంటి మైకేల్ ఫ్యారడే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయాన్ని పరిశీలిస్తూ ఒక మాట అనుకునేవాడట. ఎంత పురాతనమైనా కూడా ఈ పునరుజ్జీవన దృశ్యం ఎంత అందమైందో కదా అని చెప్పేసి అని అనుకునేవాడట. ఎప్పుడు కూడా సూర్యోదయంలో అంతటి ఆనందాన్ని, సూర్యాస్తమయంలో అంతటి ఆనందాన్ని కలిగి ఉండేటటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ వీళ్ళని చూడవచ్చు. మనకున్నటువంటి వర్క్ ప్రెషర్లో కూడా ఈ రకమైనటువంటి ఆనందానుభూతులను కనుక మనం నిత్యం పరిశీలిస్తూ పోతున్నట్లయితే ఆ వర్క్ ప్రెషర్ అనేది ఎంతసేపు మనలో ఒత్తిడిని, టెన్షన్ని కలిగించదనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. ఇవి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి అరుదైనటువంటి విలువలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్ర బోధనలో మనకు అందేటటువంటి మరొక రకమైనటువంటి విలువగా మనం ఇక్కడ సాంస్కృతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించవచ్చు. సాంస్కృతిక విలువలంటే మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మరియు ఆలోచన సరళికి సంబంధించినటువంటి అన్నిటినీ కూలంకషంగా నేర్చుకోవడము లేదా అవగాహన పరుచుకునేటటువంటి అంశాలనే మనం ఇక్కడ సాంస్కృతిక విలువలుగా చెప్పుకుంటాం. వాస్తవానికి సంచితమైనటువంటి ఒక జీవన విధానాన్ని మనం సంస్కృతిగా చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు సంబంధించినటువంటి కొనసాగింపును మనం ఇక్కడ శాస్త్రీయ వైజ్ఞానం అందించినటువంటి ఫలితాల పరంగా మనం వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు కనుక పరిశీలించినట్లయితే మర్రి చెట్లు సాధారణంగా గృహాలలో ఉండరాదు అనేది మన పూర్వీకులు పెట్టినటువంటి ఒక కట్టుబాటు. దీనికి ప్రధాన కారణంగా మర్రి చెట్టు అనేది ఇళ్లలో ఉన్నట్లయితే అది దాని యొక్క వేర్లు అనేవి గోడలను నాశనం చేస్తాయి. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి పక్షుల వలన, వాటి యొక్క రెట్టల వలన ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది కలుగుతుందనేటటువంటి అంశాన్ని ఒకటి గమనించుకోవచ్చు. మరి ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని కనుక పరిశీలిస్తే మర్రి చెట్టు అనేది అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ని వెలువరిస్తుంది. సో ఇలాంటి చెట్లు అత్యధిక జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక ఉంచగలిగితే అక్కడ అత్యధికంగా కూడినటువంటి ఆ జన సమూహానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇది అందిస్తుంది. కాబట్టి అక్కడ ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఆ కోణంలో భాగంగా ఈ మర్రి చెట్ల వంటి భారీ వృక్షాలని మనం గుళ్ళు వంటి అతి ఎక్కువ జనసమ్మర్దం ఉండేటటువంటి ప్రాంతాల్లో అత్యధికంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ పరిగణించవచ్చు. ఈ రకమైనటువంటి శాస్త్రీయ ఆలోచన రానటువంటి వ్యక్తులు గుడ్డిగా పూర్వీకులు ఇచ్చినటువంటి కట్టుబాట్లను నిర్లక్ష్యం చేస్తూ వారికి పరస్పర వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మన ఆహారపు అలవాట్లు, భాష, కట్టుబొట్టు, జీవిత సరళి ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం వల్ల ప్రభావితమైనటువంటి అంశాలే. ప్రస్తుతం వాడేటటువంటి మన యొక్క దుస్తులకు సంబంధించినటువంటి సరళి కూడా విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఫలితాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. మన పూర్వీకుల యొక్క కట్టుబొట్టు కానివ్వండి, వస్త్రాలకు సంబంధించినటువంటి వస్త్రధారణ కానివ్వండి, మనం ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ వస్త్రధారణ మన నాగరికతకు మరియు మన యొక్క శైలికి అనుగుణంగా మనకు కాస్త
మన యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. సాంకేతిక జ్ఞాన ఫలితాలు ప్రభావం చూపించినటువంటి రంగం అంటూ సమాజంలో లేనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మన పూర్వీకులు అందించినటువంటి సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుతూ నూతన సంస్కృతిని ఆవిష్కరించుకునే క్రమంలో కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి మంచిని మనం భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క విలువలను కూడా మనకు విజ్ఞాన శాస్త్రం అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్రం అందించేటటువంటి మరొక విలువగా ఉత్తేజాన్ని కలిగించేటటువంటి విలువల గురించి చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్రం అంతా కూడా శాస్త్రవేత్తలు అనబడేటటువంటి వారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి నూతన ఆవిష్కరణల ద్వారా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వారి పరిశోధనల ఫలితంగా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే సమాజం ప్రస్తుతం మనం ఆవిష్కరించబడింది. కాబట్టి ఈ శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, వారి యొక్క ఆవిష్కరణలకు సంబంధించి ప్రతి ఒక్క సంఘటన కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క జీవన చరిత్రలను జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా మన యొక్క అంశాలతో బేరీజు వేసుకొని వారికి సంబంధించినటువంటి ఆలోచనలతోటి మనం మన యొక్క జీవనాన్ని కొనసాగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఉపాధ్యాయులు శాస్త్రజ్ఞానంతో పాటు వాటిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ప్రత్యేక ఆవిష్కరణలకు జరిగినటువంటి సందర్భాలు, ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన సరళిని కూడా వివరించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఉపాధ్యాయుడు అనేవాడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలను చదువుతూ విద్యార్థులతో కూడా చదివించడం వలన ఆయా శాస్త్రవేత్తల యొక్క గొప్పతనం అనేది విద్యార్థులకు తెలిసి వారు కూడా ఆ రకమైనటువంటి శాస్త్రవేత్తల మాదిరిగానే పెంపొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అందించేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి వివరణగా లేదా విలువగా మనం వ్యాఖ్యానాత్మక మరియు వివరణాత్మక విలువల గురించి మనం చెప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థులు ప్రకృతిలోని సహజ దృగ్విషయాలను, సంఘటనలను వివరించగలుగుతారు. మరియు వాటిలో ఉండేటటువంటి ఆ వివరణలు వారు సద్విమర్శతోటి మరియు హేతుబద్ధమైనటువంటి రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో వివరించేటటువంటి సామర్థ్యం కలుగుతుంది. ఇక్కడ వివరించేటటువంటి క్రమంలో పంచేంద్రియాల ద్వారా సంపాదించినటువంటి జ్ఞానము అత్యధికంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే నిత్య జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, వారు వాడేటటువంటి పరికరాలు, పనిముట్లు, వినోద సాధనాలు, అవి పనిచేసేటటువంటి విధానంలో ఉండేటటువంటి భౌతిక రసాయన సూత్రాలను కూడా వారు చక్కగా వివరించగలుగుతారు. ఫలితంగా వారికి శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఒక జిజ్ఞాస, కుతూహలము, ఆసక్తులు అనేవి పెంపొందించబడి వారు భవిష్యత్ తరాలకు ఒక అమూల్యమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా ప్రయోగాల నుంచి ఫలితాలను రాబట్టి అవి ఎందుకు ఎలా జరుగుతాయో కూడా ఇక్కడ వ్యాఖ్యానించగలుగుతారు. తద్వారా వారిలోని కాన్ఫిడెన్స్ కూడా ఇక్కడ పెంపొందేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. శాస్త్రీయ విజ్ఞానం అందించేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి విలువగా మనం సృజనాత్మక విలువను గురించి మాట్లాడుతాం. అంటే ఏదైనా ఒక దృగ్విషయం ఏర్పడేటటువంటి క్రమంలో, అది ఆవిష్కరించబడేటటువంటి క్రమంలో అందుబాటులో ఉండేటటువంటి అనేకమైనటువంటి అంశాలను వారు ఊహాశక్తి ద్వారా ఊహించగలిగితే, పలు రకాలైనటువంటి ఆవిష్కరణలు కనుక రూపొందించగలిగితే దాన్నే మనం సృజనాత్మకతగా మనం చెప్పుకుంటాం. చేసే పనిని అందరూ చేసేలా కాకుండా విభిన్న రీతిలో చేసేటటువంటి ఒక కొత్త పద్ధతిని మనం సృజనాత్మకతగా చెప్పుకుంటాం. ఒక వ్యక్తి అద్భుతంగా పాటలు పాడగలుగుతాడు, ఒక వ్యక్తి అద్భుతంగా విశ్లేషణలు చేయగలుగుతాడు, ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించగలుగుతాడు. మరి వారు చదువుకున్నటువంటి చదువు అంతా ఒకే రకమైనటువంటి చదువు, కానీ వారిలో ఉండేటటువంటి ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆధారంగా వారు వారి యొక్క నైపుణ్యాలను ఇక్కడ విభిన్నమైనటువంటి రీతిలో ప్రదర్శించగలుగుతారు. దీన్నే మనం సృజనాత్మక విలువగా చెప్పుకుంటాం. ఇక్కడ స్వతసిద్ధమైనటువంటి స్వభావాలు కలిగి ఉంటే ఆ సమాజం ఏ రకంగానూ డెవలప్ కాదనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. జరిగినటువంటి సంఘటన కానివ్వండి, దృగ్విషయాన్ని కానివ్వండి, విభిన్న రీతుల్లో వేర్వేరు కోణాల్లో చూడగలగడం ఇక్కడ సృజనాత్మక విలువల ద్వారా వచ్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తాం. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా సహజ సిద్ధంగా సృజనాత్మకత ఉన్నటువంటి శాస్త్రవేత్తలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఒక అంశాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించడం ద్వారా వారు మానవాళికి ఎంతో మేలు చేసేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఒకప్పుడు ఫ్రాన్స్లో ద్రాక్షరసం అనేది త్వరగా పుల్లబడిపోయేది. ఈ పుల్లబడిపోయేటటువంటి క్రమాన్ని నెమ్మదించేటటువంటి ప్రక్రియలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా ఆలోచించారు. అయినా కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి సొల్యూషన్ దొరకకపోవడం వలన అక్కడ పరిశ్రమ ఎక్కువగా నష్టపడేటటువంటి అంశాలను మనం గమనించాం. ఇక్కడ లూయి పాస్చర్ అనేటటువంటి శాస్త్రవేత్త అనేక రకమైనటువంటి పరిశీలనలు చేసి ఒకవేళ యాంటీసెప్టిక్ పదార్థాలను కనుక వాడితే ఏమైనా ఫలితం ఉండేటటువంటి అంశాన్ని పరిశీలించినా కూడా లాభం లేకపోయింది. అటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన పాస్చరైజేషన్ ప్రక్రియ ద్వారా
ఇక్కడ వివిధ పదార్థాల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాని, హాని చేసేటటువంటి బ్యాక్టీరియాని చంపివేసి ఆయా పదార్థాలు సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండేటటువంటి అంశాలుగా మనకి ఇక్కడ పరిగణించిన అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ ద్రాక్ష రసాన్ని వేడి చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అనేటటువంటి అంశంలో భాగంగా అక్కడ 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఆ ద్రాక్షరసాన్ని వేడి చేయడం ద్వారా అక్కడ బ్యాక్టీరియా నశించడమే కాకుండా ద్రాక్షరసం నాణ్యత చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేటటువంటి అంశాలు కూడా గమనించడం జరిగింది. విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రక్రియనే మనం పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా నేటికి వినియోగిస్తున్నటువంటి ఈ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా భౌతిక శాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రము బోధించడం ద్వారా వ్యక్తుల్లో పొందేటటువంటి విలువలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన విలువగా పరిణమిస్తుంది అనేటటువంటి అంశంలో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. ప్రధానంగా సృజనాత్మక విలువలకు సంబంధించి శాస్త్రీయ వైఖరులు అందించేటటువంటి వివిధ రకాలైనటువంటి మెలకువల గురించి ఇక్కడ మనకు ప్రధానంగా ప్రశ్నలు పడేటటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటితో పాటుగా భౌతిక రసాయన శాస్త్రాలు ఇతర విభాగాలతో ఏ విధమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. భౌతిక శాస్త్రం అనేది కేవలం ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశమే కాదు, ఇది మిగతా శాస్త్రాలను కూడా ఓవర్లాప్ చేస్తుంది. అదేవిధంగా మిగతా శాస్త్రాలు కూడా భౌతిక శాస్త్ర బోధనలోను మరియు నేర్చుకోవడంలోనూ ఓవర్లాప్ అవుతున్నటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణించవచ్చు. భౌతిక రసాయన శాస్త్రాలకు పాఠ్య ప్రణాళికలోని వివిధ విషయాల మధ్య సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాలను క్షుణ్ణంగా అవగాహన పరుచుకుంటూనే ఆ వివిధ రకాలైనటువంటి శాస్త్రాలను కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. భౌతిక శాస్త్రానికి మాత్రమే బౌండ్ అయినటువంటి శాస్త్రవేత్త కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, మిగతా శాస్త్రాలతో తనకు సంబంధం లేదు అనుకుంటే తన జీవనమే మనుగడ ప్రమాదంలో పడిపోయేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సమాజానికి ఇతర పాఠ్యాంశాలకు సంబంధం లేకుండా ఏ ఒక్క పాఠ్యాంశాన్ని కూడా మనం విడదీసి బోధించలేం. ఆఖరికి పాఠ్య విషయాలకు సమాజానికి కూడా సహసంబంధం ఉండాల్సిందే. కాబట్టి అన్ని పాఠ్యాంశాలను సమాజంతోనూ మరియు ఇతర పాఠ్యాంశాలతోనూ సంబంధం ఉంచే మనం ఇక్కడ బోధించాల్సినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇతర పాఠ్యాంశాల సమాచారం లేదా సహకారం లేకుండా ఏ ఒక్క పాఠ్యాంశం కూడా పూర్తిగా దాని యొక్క ఉనికిని కాపాడుకోలేదు. ఇక్కడ పాఠ్య ప్రణాళికలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి ఈ పరస్పర ఆధారితమైనటువంటి సంబంధాన్ని మనం సహసంబంధంగా పరిశీలిస్తాం. అవసరమైనటువంటి అంశాలలో పరస్పర సహసంబంధం ద్వారానే ఇక్కడ మనం వాటిని నేర్చుకోవాల్సినటువంటి అంశాలను చూడవచ్చు. దీంట్లో భాగంగా భౌతిక రసాయన శాస్త్రాలు గణిత శాస్త్రంతో ఏ విధమైనటువంటి సహసంబంధాన్ని కలిగి ఉన్నాయనేటటువంటి అంశాలు కనుక మనం బేరీజు వేసుకుంటే విజ్ఞాన శాస్త్ర బోధనలో గణితానికి అమూల్యమైనటువంటి స్థానం ఉన్నటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. భౌతిక రసాయన శాస్త్రాల్లోని పలు అంశాలు నేర్చుకోవడం గణిత శాస్త్రంతో ముడిపడి ఉంది అనేటటువంటి అంశంతో మనం ఇక్కడ బేరీజు వేసుకోవచ్చు. అంటే భౌతిక శాస్త్రాలు నేర్చుకునేటటువంటి విద్యార్థి లేదా వ్యక్తి తనకు గణిత శాస్త్రంతో అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని చెప్పజాలడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంతి అయస్కాంతత్వం కానివ్వండి, విద్యుత్తు, వాయు నియమాలు, ద్రావణీయత, మొలారిటీ అనేటటువంటి ఏ పాఠ్యమైనా సరే వాటి యొక్క సమీకరణాలను ఉత్పాదించేటటువంటి క్రమంలో, సమీకరణాన్ని వేర్వేరు రూపాలకు రాబట్టుకునేటటువంటి క్రమంలో మనం గణితం మీద ఆధారపడి ఉండాల్సిందే. అదేవిధంగా సదిశ రాశులు, వక్రీభవన సూత్రాలు, సందిగ్ధ కోణాలకు సంబంధించినటువంటి లెక్కలను చేయడానికి ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి పరిజ్ఞానం కంపల్సరీ ఉండాల్సిందే. వీటి యొక్క ప్రాథమిక సూత్రాలలో త్రికోణమితికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఇమిడి ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విద్యుదయస్కాంత ప్రేరణ చలనం మొదలగు అంశాల వలన గణితం మీద ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిందే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఏ సమస్యలను గణించాలన్నా సంవర్గమాన పట్టికలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాల్సిందే. మరి సంవర్గమాన పట్టిక అనేది గణిత శాస్త్రంలో అత్యధికంగా ఉపయోగించబడేటటువంటి ఒక ఈజియెస్ట్ మెథడ్గా మనం ఇక్కడ చూడవచ్చు. సంవర్గమాన పట్టికలను కనుక మనం అద్భుతంగా వినియోగించుకోగలిగితే విజ్ఞాన శాస్త్రంలోని ఏ లెక్కనైనా సరే మనం ఈజీగా చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా భౌతిక శాస్త్రానికి మరియు జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సహసంబంధాలు కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే మానవ శరీర నిర్మాణం, శరీరంలోని వివిధ అవయవాలు పనిచేసేటటువంటి పద్ధతిని అర్థం చేసుకోవడంలో భౌతిక శాస్త్రంలోని సూత్రాలు ఇక్కడ అవగాహనకు అనేవి పునాదులు వంటివి అనేది ఇక్కడ మనం చూడాలి. మానవ గుండె యొక్క రక్తపీడనాన్ని కొలిచేటటువంటి క్రమంలో ఇక్కడ బెర్నౌలీ సూత్రాన్ని మనం వినియోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గుండె యొక్క కండరాలు సంకోచ వ్యాకోచాల ద్వారా ఈ మానవ శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరిగే క్రమంలో దవడలోని
రక్త ప్రసరణ వివరించేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ బెర్నౌలీ సూత్రాన్ని చెప్పుకుంటాం. ధమని లోపల ఈ క్రొవ్వు అనేది పాచి రూపంలో పేరుకొని పోవడం వలన దాంట్లోని రక్త ప్రసరణ మందగించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించాలి. ఇక్కడ ప్రవహించేటటువంటి రక్తం యొక్క వడి పెరగడం వలన ధమనులలో పీడనం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవ మెదడులోని నాడీ మండల వ్యవస్థ, దానిలో సోడియం మరియు పొటాషియంల యొక్క సాంద్రతను తెలుసుకునేటటువంటి క్రమంలో అవి చేసేటటువంటి ప్రకంపనాలను గుర్తించేటటువంటి క్రమంలో ఓం ఫారడే నియమాలు మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇంతేకాక రేడియో ధార్మికత, కార్బన్ డేటింగ్, లేజర్స్ మరియు నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవశాస్త్రాలు అనేవి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలు జీవ పరిణామం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపబడుతున్నాయో అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆవిష్కరణలు అత్యధికంగా మనకు అందుబాటులో వచ్చేటటువంటి అంశాన్ని చూడాలి. భౌతిక రసాయన శాస్త్రాలు, సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులందరూ కూడా శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణల గురించి బోధించేటటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి సాంఘిక పరిస్థితుల గురించి, చారిత్రక పరిస్థితుల గురించి, మత పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా మత పరిస్థితుల ఆధారంగానే అప్పటి విజ్ఞాన శాస్త్ర బోధన కూడా జరిగిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. టాలమీ అందించినటువంటి భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే అప్పుడున్నటువంటి మత బోధనలు మొత్తం కూడా వాటి చుట్టూతోనే తిరిగాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. అదేవిధంగా మనిషి పుట్టుక మీద అప్పుడున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుందనేటటువంటి ఓరియంటేషన్లోనే జ్యోతిష శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఖగోళ శాస్త్రం యొక్క అనువర్తనాలన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలోనే ఉంటూ ఇక్కడ జ్యోతిష శాస్త్రం కూడా డెవలప్ అయినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా రాజకీయ మత విశ్వాసాలకు, శాస్త్రీయ దృక్పథానికి ఇక్కడ ఉండేటటువంటి పరస్పర సంబంధాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. భౌతిక రసాయన శాస్త్రాలు మరియు భౌగోళిక శాస్త్రానికి సంబంధించి చూసినట్లయితే భౌగోళిక శాస్త్రంలోని అనేక ఆవిష్కరణలు భౌతిక శాస్త్రంలోని మూల అంశాల మీద ఆధారపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. విశ్వము యొక్క ఆవిర్భావము, భూమి పొరలు, సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూతో తిరిగేటటువంటి ఉపగ్రహాలు కానివ్వండి, సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు కానివ్వండి, అవి తిరగడానికి కారణమైనటువంటి భౌతిక రాశుల గురించి వివరించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ భౌతిక శాస్త్ర భావనలు కీలకమైనవి. అదేవిధంగా భౌతిక శాస్త్రంలోని ఏ అంశాలనైనా సరే సమాజం మీద మనం క్షుణ్ణంగా చెప్పాలి, అర్థవంతమైనటువంటి రీతిలో చెప్పాలంటే భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా చాలా ఇంపార్టెంటే. ఈ విధంగా శాస్త్రవేత్తలు తమకున్నటువంటి పరిశోధనలు, చేసినటువంటి పరిశోధనలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి సమాజానికి అర్థమైనటువంటి భాషలోనే వ్యక్తీకరించారు. కాబట్టే వారి యొక్క పరిశీలన మొత్తం కూడా మనం చదివి అర్థం చేసుకొని మన యొక్క జీవనాన్ని అత్యంత సరళీకరించుకున్నటువంటి అంశాలను ఇక్కడ మనం బేరీజు వేసుకోవాలి. శాస్త్ర బోధనలో శాస్త్రాన్ని బోధించేటటువంటి క్రమంలో సరైన పదాలు వాడడం చాలా ముఖ్యం. ఒక పదము వేరొక అర్థాన్ని ఇచ్చేటటువంటి రీతిలో కనుక బోధిస్తే అది గందరగోళానికి దారితీస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. శాస్త్రవేత్తల యొక్క పరిశీలన వివరించేటటువంటి క్రమంలో భాష అనేది ముఖ్య సాధనంగా పనిచేస్తుందని, ఈ అభ్యసనంలో ప్రయోగాలు, వాటిని వివరించేటటువంటి క్రమం, సంఘటనలు, దృగ్విషయాలను వర్ణించేటటువంటి క్రమంలో భాషా జ్ఞానాన్ని మనం ఇక్కడ పెంపొందించుకోవాలి. అదేవిధంగా శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు, వారి యొక్క జీవన విధానాలను గురించి తెలుసుకునేటటువంటి క్రమంలో ఎక్కువగా మనం వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు మనం నిర్వహిస్తున్నాం. ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలో ప్రధానంగా భాషా పరిజ్ఞానం అనేది కీలకంగా పరిణమించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. భౌతిక రసాయన శాస్త్రాలు మరియు కళలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి దేవాలయాల మీద ఉండేటటువంటి ఆ కళలు కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూతోనే, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల చుట్టూతోనే తిరిగే అంశాన్ని చూడవచ్చు. చిత్రలేఖనం, చేతి పనులు, హస్తకళలు, బొమ్మల తయారీ మరియు సర్కస్లో చేసేటటువంటి ఏ విన్యాసాలతోటైనా సరే భౌతిక శాస్త్ర నియమాలు అనేవి ముడిపడి ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా శాస్త్రీయ విషయాలు, భావనలు, ప్రయోగాల అమరికలు, యంత్ర పరికరాల్లోని వివిధ భాగాలకు సంబంధించినటువంటి అవగాహనలకు ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రకంగా చిత్రకళ కూడా పెంపొందించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రకంగా భౌతిక శాస్త్రం అనేది శాస్త్రాలు, కళలు అన్యోన్య సంబంధం కలిగి ఉండడం వలన ఒక 20 పేజీల సమాచారం కూడా ఒక
అందమైనటువంటి చిత్రంతో 2 పేజీల నిడివితోటే 20 పేజీల సమాచారాన్ని కూడా మనం అద్భుతంగా ఆవిష్కరించగలుగుతాం. కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనలో భాషా పరిజ్ఞానము మరియు శాస్త్రాలు కళలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా మనకు అత్యవసరమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఈ కళలకు మరియు విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఉపాధ్యాయులు రకరకాలైనటువంటి సందర్భాలను కల్పించి శాస్త్ర బోధనను ఆసక్తిగా మనం కల్పించాలి. ఇతర సబ్జెక్టులతో ఉండేటటువంటి ఈ సంబంధాన్ని మనం పరస్పర సంబంధము లేదా సహసంబంధము లేదా బాహ్య సంబంధం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ పరస్పర సంబంధాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించినట్లయితే విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కలిగి శాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోగలుగుతారు. జీవశాస్త్రంలో ఉండేటటువంటి శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియకు సంబంధించినటువంటి పాఠాలను భౌతిక శాస్త్రంతో ఉండేటటువంటి సహసంబంధంతో మనం ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అవగాహన పెంపొందించుకోవచ్చు. బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక ఆవిష్కరణలు కూడా ఇక్కడ వాటి యొక్క ఫలాలను మనం దైనందిన జీవితంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జీవశాస్త్రపు యొక్క ప్రక్రియలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జీవక్రియలో ఉపయోగపడేటటువంటి ఎంజైమ్లు, ఆమ్లాలు, క్షారాలు, వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అర్థం చేసుకోవడానికి రసాయన శాస్త్రం అర్థం కానిది వీటిని మనం అర్థం చేసుకోలేం. కాబట్టి జీవశాస్త్రానికి రసాయన శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా రసాయనిక సమీకరణాలను రాయడము మరియు రసాయనిక పేర్లను సూచించేటటువంటి క్రమంలో రసాయన శాస్త్రం ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ మొక్కలు, జంతువుల పెరుగుదల, జన్యుశాస్త్రంలో నిష్పత్తులు, జనాభా సంఖ్య, ఆహారపు గొలుసు గ్రాఫ్ గీసేటటువంటి క్రమంలో జీవశాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు గణిత శాస్త్రంతో సంబంధాలు కలిగి ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి సహజ వనరులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పర్యావరణంతోనూ ఆర్థిక శాస్త్రంతోనూ ఇక్కడ మనకు సహసంబంధాన్ని కలిగి ఉండే అంశాలు చూడవచ్చు. శాస్త్ర పరిశోధనలు, పెన్సిలిన్ కలుగున్నటువంటి పరిస్థితులు, మలేరియా జ్వరానికి కారణాలు కనిపెట్టినటువంటి చరిత్ర, వ్యవసాయ పనిముట్లు, పలు రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ సమాజానికి విజ్ఞాన శాస్త్రంతో పరస్పర సంబంధం ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. భావాలను, శాస్త్రాలను వ్యక్తీకరించేటటువంటి క్రమంలో భాషా నైపుణ్యం అవసరం. కాబట్టి ఇక్కడ చార్టులు తయారు చేసేటటువంటి క్రమంలో కూడా మనకు విజ్ఞాన శాస్త్రం చేతిరాత నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటి యొక్క మేలు కలయికగా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన మనం ఇక్కడ చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రం ఆధారంగా మనకు శాస్త్రీయ వైఖరులు అనేవి మరియు బోధనా విలువలు అనేవి అత్యంత అమూల్యమైనటువంటి ఫలితాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని ఇతర శాస్త్రాలకు సంబంధించినటువంటి సహసంబంధాలను కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క అమృతతుల్యమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటాం. కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ఇతర శాస్త్రాలతోనూ విడదీసి మనం నేర్చుకోలేము. దీన్ని కేవలం ఆయా శాస్త్రాల యొక్క సహసంబంధంతో మాత్రమే దీన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోగలుగుతాం. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా ఈ ప్రశ్నల యొక్క సరళిని కనుక మనం గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్రంలోని శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి ఏ విలువ దేనికి సంబంధించినటువంటి వైఖరిగా రూపొందుతుంది, అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర బోధన వలన పెంపొందేటటువంటి విలువల్లో భాగంగా సృజనాత్మక విలువల గురించి, సౌందర్యాత్మక విలువల గురించి, ఉపయోగిక వ్యావహారిక విలువల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఒక సన్నివేశాన్ని ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి విలువగా పెంపొందుతుంది లేదా విలువగా పరిగణిస్తారు అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి ఇతర శాస్త్రాలకు సంబంధించినటువంటి సహసంబంధాన్ని బేరీజు వేసుకొని ఇక్కడ ఒక శాస్త్రంలోని అంశాలను ఇస్తూ దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకోవడానికి ఏ శాస్త్ర సంబంధమైనటువంటి సూత్రాలు, నియమాలు లేకపోతే భావనలు మనకు ఉపయోగపడతాయనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి మనం వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్నను ఇక్కడ ఈ క్లాసును విన్న తర్వాత ఖచ్చితంగా ఆన్సర్ గుర్తించి దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి మార్కులు మనం సంపాదించగలుగుతాం.